హలో గైస్, వెల్కమ్ టు టైనీ ఫర్ హోమ్. ఈరోజు మన టైనీ ఫర్ హోమ్లో చికెన్ మోమో రెడీ చేస్తున్నారు కదా. ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసేయచ్చు. ఫస్ట్ అయితే దీని ప్రాసెస్ చూడండి ఎంత బాగుంటుందో. ఫస్ట్ అయితే మైదాని తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇలా మీకు ఎంత వీలుగా అయితే అంత వీలైనంత వరకు పలుచగా చేయండి. తర్వాత బాగా ఎండిన కొరియాండర్ పౌడర్ అంటే కొత్తిమీర పౌడర్ని తీసుకొని దానిపైన అటు ఇటు అదనుతూ చేయండి. సరేనా? ఇప్పుడైతే మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇందులో ఓన్లీ కొత్తిమీర మాత్రమే కనుక మీరు వీలైనంత వరకు దీన్ని బాగా పలుచగా చేయండి. ఇది చూడటానికి అచ్చం దోశలాగానే కనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సరేనా? ఇలా చేసుకున్న తర్వాత చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫైనల్గా అయితే పెనం మీద పెట్టి దీన్ని కొంచెం కాలేంత వరకు ఉంచండి. తర్వాత దీనిపైన మనం కొంచెం చికెన్ వేసి మన దీని ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేయాలి. తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కరివేపాకు, ఇంకా మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా యాడ్ చేసుకోండి. సరేనా? ఈ పసుపు కూడా వేయండి, మర్చిపోవద్దు. మొత్తానికైతే మన రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలుపుతూనే ఉండండి. దీనిపైన బాగా ఫ్రై అయ్యే విధంగా. అప్పుడు మొత్తం ఈ చికెన్ టేస్ట్ అంతా మొత్తం అనుకున్న దోశానికి బాగా పడుతుంది. ఇలా కలుపుకొని చాలాసేపు వేయించాలి. చూస్తున్నారుగా కింద పైన ఎంత గట్టిగా ఉందో. మొత్తానికైతే మన ఇంటిలో డిఫరెంట్ రెసిపీ రెడీ అయిపోతుంది. సరేనా? మీరందరూ నాకు వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. ఫైనల్గా అయితే కొంచెం సాస్ వేసి ఇంకోసారి కలుపుకుంటే సరి. అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకోండి. మీకు లెమన్ టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి చికెన్లో వీలైనంత వరకు లెమన్ వేయండి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి, వేయించుకోవాలి. ఇలా బాగా వేయించినంత వరకు ఇది కొంచెం టైం పడుతుంది, కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సరేనా? మీరు కూడా ట్రై చేసేయచ్చు. ఇలా మొత్తానికి రెడీ అయ్యే ప్రాసెస్లో ఉంది మన చికెన్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నోరవుతుంది కదా మీకైతే. నాకైతే బాగా ఉంది. మీరు కూడా ఇలానే ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి. చూసారుగా ఫైనల్గా అయితే రెడీ. మీరు ఇలానే తినచ్చు, లేదంటే రోల్స్ కింద కూడా చేసుకొని తినవచ్చు. మొత్తానికైతే మన రెసిపీ రెడీగా ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేసేయండి. సరేనా? మొత్తానికైతే నా వీడియోస్కి సబ్స్క్రైబ్ కూడా చేయాలి. థ్యాంక్ యూ. బాయ్.